కీర్తనలు 119వ అధ్యాయము 160వ వచనం గనక చూసినట్లయితే, యెహోవా చిత్తగింపుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా, ఆయన జీవితంలో వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. మనం అప్పుడప్పుడు దేవుని వాక్యము చదువుకుంటాం అని అనుకున్నప్పుడు, దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసి కళ్ళు మూసుకుని ఎక్కడో వేలు పెట్టి అక్కడ చదివి, అబ్బా ఈరోజు బాగానే మంచి వాక్యం వచ్చింది, ఈరోజంతా బాగుంటుంది అని అనుకునే టైపు అప్పుడప్పుడు. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. మామూలుగా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్యాలెండర్లో పొద్దున్న లేస్తేనే ఒక వాక్యం చదువుకుని, అబ్బా ఈరోజు భలే మంచి క్యాలెండర్ వచ్చింది